వైర్ ఉండకపోయేది, ఓసారి కింద ఉందో మీద ఉందో, దానికి ఒక్క సమస్య కాదు. అయితే కిరాయి బయట ఏదో చరిత్ర, ఆ చరిత్ర అంతా సాక్ష్యం మన శ్రీనివాస్ రెడ్డి గారు. కొన్ని సందర్భాల్లో ఇంటికి కిరాయి కట్టకపోతే వాళ్ళు పడే తిట్లు కూడా సీనానాక పడ్డాయి. చెప్తాను ఇవన్నీ విషయాలు, ఉద్యమము, ఎందుకంటే ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను. ఇది సరే మీడియా ప్రపంచం ఉంది, చెప్తే ఈ విషయాలు ఏం కాదు, కానీ ఆ విధంగా ఆ ఓపికతోని మరి కేసీఆర్ గారి అడుగుజాడల్లో అని చెప్పాలి కంపల్సరిగా. ఇంతకుముందు మసన్నచారి గారు చెప్పిండ్రు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అప్పుడప్పుడు మేము మీటింగ్లనా సార్ ఈ మీటింగ్ ఇట్లా కాదు గట్ల కాదని మీ అనేది, కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న ఎస్తే వారు కూడా కూర్చునేది. సో ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ మనది. మరి ఇలాంటి మిత్రుడికి ఇంకా చాలా విషయాలనే సమయం కూడా చాలామంది మాట్లాడేది కాబట్టి నేను క్లుప్తంగానే నేను చెప్పి, ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఢిల్లీ నుండి ఏ ఉత్తరం వచ్చినా శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు వినోద్కి ఇచ్చేసేది. వినోద్కి ఇచ్చిన తర్వాత నేను దాన్ని చూసి మళ్ళీ లెటర్ రాసుడు పోడు, ఎలక్షన్ కమిషను, కారు గుర్తు, బస్సు గుర్తు, ఈ గుర్తు, ఆ గుర్తు, వళ్ళొల్లి పెట్టుడు, మీ మీటింగ్లు పెట్టి రాలే, చాలా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ అన్నీ. ఇవన్నీ కూడా చాలా రాజకీయ పార్టీలు, ఇప్పటికీ జాతీయ రాజకీయ పార్టీలు కూడా అంత పకడ్బందీగా చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాడ నేను పోయిన సందర్భంలో వాళ్ళు అప్రిషియేట్ చేశారు. జస్ట్ ఫర్ యూ ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరందరూ కూడా ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ రిటర్న్స్ ఇప్పుడు మీరందరూ ఈ లెక్క జమా ఖర్చు రాస్తారు కదండి, ఆ రాసిన దాంట్లో మేము తయారు చేసింది, వారితో తోడుగా 2-3 ఉండేది, వాళ్ళు తయారు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రిషియేట్ చేస్తూ మీది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా రాశారు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం ఫార్మాట్, సో అవన్నీ కూడా ఇదంతా చరిత్ర. కాబట్టి మన పార్టీకి గొప్ప వైభవమైనటువంటి ఈ చరిత్రలో వారు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారు కూడా. నేను చెప్తున్నాను కదా, వారు అమెరికాలో ఉన్నప్పుడు కూడా నిర్వహిస్తారు. మనందరికీ ఎల్లవేళలా కూడా ఫోనే కాదన్నా, పొద్దున కాకపోతే రాత్రి, నాకు రాత్రి అయితే మీకు పొద్దున అవుతుంది, మీకు పొద్దున అయితే నాకు రాత్రి అయితే, అంతే కదా తేడా అని చెప్పి ఉదయం మాట్లాడారు. కాబట్టి వారు నిండా 100 ఏండ్లు ఈ తెలంగాణ ఉద్యమానికి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆయా చిత్రం శ్రీధర్ గారు పెద్దలు దయచేసి